నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నీటి సమస్య లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ చీఫ్ జీవి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. నీటి సమస్య లేని సుభిక్ష ఆంధ్రప్రదేశ్గా సాకారం కావాలన్నదే తమ స్వప్నమని, నిత్యం దేవుణ్ణి కూడా అదే కోరుకుంటానని ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మంచినీటి సమస్య పరిష్కారం కావాలని కోరుతూ వివిధ ఆలయాల్లో నిర్వహించిన ధనుర్మాస పూజల్లో ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, గోవిందనామాలు సామూహికంగా పారాయణం చేశారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం, త్రిదండి చిన్నజీర స్వామి ఆశ్రమం, శ్రీకృష్ణ ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలు, కోరికలను నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మన వినుకొండ ప్రాంతం, జిల్లా అంతా, అలాగే మన రాష్ట్రం, దేశం అంతా సుభిక్షంగా ఉండాలని, మంచినీటి సమస్య పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం. ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణుని, అమ్మవారిని, శ్రీకృష్ణుని దర్శించి ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ పూజా ద్రవ్యాలతో, విశేష పూజా ద్రవ్యాలతోటి పూజ చేసేటువంటి అదృష్టం, అవకాశం భగవంతుడు ఇచ్చారు. మీ అందరూ సహకరించారు. ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నా. తప్పనిసరిగా మన వినుకొండ ప్రాంతాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆ శ్రీమన్నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని, మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఈరోజు ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు మీరందరూ కూడా రోజు విశేషంగా పూజ చేస్తారు. మీరందరూ కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మల్లికా గారు ఉన్నప్పుడు ఎంతో వాటితో అవినాభావ సంబంధం ఉండేది. వారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం, గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా విశేషంగా జరిపించేవారు. ఇక్కడ ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళు. మల్లికా గారు ఈరోజు లేనప్పటికీ ఒకసారి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా. అలాగే వారి సంకల్పం, మల్లికా గారి సంకల్పం, ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలి, ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ వారి కోరిక నెరవేరాలని ఆ సంకల్పం ఎప్పుడు ఎల్లవేళలా నెరవేరాలని కోరుకుంటూ ఈ చిన్నజీర స్వామి ఆశ్రమం కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. ఎప్పుడు ఏమున్నా నా అండదండలు ఉంటాయి, నా సపోర్ట్ ఉంటుంది. ఈ ఆశ్రమంలో సభ్యులందరికీ కూడా ఈ ఆశ్రమం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ నుండి జరగాలని కూడా నేను కోరుకుంటున్నా. మరి ఈరోజు మమ్మల్ని విశేషంగా ఈ పూజల్లో పాల్గొనేట్టు చేసిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు. తేనెతోటి, అలాగే తమలపాకులతోటి, అలాగే తులసి ఆకులతోటి, పండ్లతోటి, నిమ్మకాయ దండతోటి, అలాగే 33 రకాల పూలతోటి కూడా మరి దండేసి, వైజయంతిమాల దండేసి పూజ చేసుకునేటువంటి అదృష్టం మాకు రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అన్ని సంకల్పాలు నెరవేరాలని, నేను అనుకున్న వాళ్ళకి కూడా కొత్త పదవి బాధ్యతలు కూడా రావాలని, ఇంకా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధి, జిల్లా అభివృద్ధి ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశ్రమంలో ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా అంటే మల్లికా గారి లోటు మీరందరూ తీర్చాలి. సో మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సేవ చేయాలి అని మీ అందరినీ నేను కోరేది. రెండోది, నేను అంటే Rs. ఇక్కడ రాకముందని అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా మనోడు బ్యూటిఫుల్ గుర్తు చేస్తున్నాడు బలపడతారు. అందుకని మనోడు పుట్టిన సందర్భంగా ఆయన అన్నలేదు, దేవుడి కార్యక్రమంలో ప్రారంభించుకునే అదృష్టం దేవుడు గుర్తు చేస్తాను. నేను ప్రత్యేక కోరేది ఏంటంటే, ఆ Rs. ఆంజనేయ గారు ఉన్నాయి,
పని దగ్గర అనుకోకండి, పని పెంచుకోండి. అంటే సమావేశం ఏదో రెట్టింపు చేయండి. అదన్నా నేను ఇచ్చినదాన్ని అన్నదానం ఖర్చు పెట్టి అన్నదానం పేరుతో సేవ కార్యక్రమాల పెట్టి ఎక్కువ ప్రతిసారి కంటే ఉన్నప్పటికంటే ఇప్పుడు రెట్టింపు కలెక్ట్ చేసి కార్యక్రమాలు అది తర్వాత చేయబోయే కార్యక్రమాలకు ఎప్పుడు కూడా డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిమిత్తం ఈ రోజు నుండి మొదలుపెట్టి విస్తృతంగా విరాళాల సేకరణ జరగాలి. తర్వాత కార్యక్రమాలు విస్తృతంగా బ్రహ్మాండంగా జరగాలని. వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక నసరాపేట రోడ్లోని కేజీఎల్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు గురు బ్రహ్మానందాచారి, గౌరవ అధ్యక్షులు రాజారపు ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ గౌస్ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పారెల రమేష్, కార్యదర్శిగా సందు కోటేశ్వరరావు, కోశాధికారిగా అన్నా మల్లికార్జునరావులను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా యార్లగడ్డ రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా పిట్టల బాలకొండయ్య, చిన్నదుర్గ, బాబు నాయక్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, నామేపల్లి నమశివాయితో పాటు మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రం దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దాలని బృహత్ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జూనియర్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత వైఎస్ఆర్ పాలనలో మిడ్ డే మీల్స్ ని ఎత్తిపరేశారు. మిడ్ డే మీల్స్ తీసేశారు. పిల్లలు ఆకలితో బాధపడ్డారు. గ్రామాల నుండి, ఎక్కడో దూరం నుండి గ్రామాల నుండి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పిల్లలు మధ్యాహ్నం అన్నం లేక ఆకలితోనే చదువుకున్నారు 5 ఏళ్లు వైఎస్ఆర్ పాలనలో. అంతకుముందు చంద్రబాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి మిడ్ డే మీల్స్ అందజేస్తే ఈ మహానుభావుడు వచ్చి వైఎస్ఆర్ పాలన తీసిపడేశాడు మిడ్ డే మీల్స్. ఏమండి, పేద పిల్లలు విద్యార్థులు నోటికాడ కూడు తీసేయడం ఎంతవరకు సమంజసంగా ఉంది అన్నాడు. కానీ విద్యార్థుల ఆకలి బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా అమలు చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ఈ పథకాన్ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు సంవత్సరానికి 86 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ప్రభుత్వం పేద విద్యార్థుల ఆకలి తీర్చడానికి మిడ్ డే మీల్స్ ని అమలు చేసినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం అనేక పథకాలు తీసిపడేశారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సబ్సిడీలో వచ్చే పథకాలన్నీ తీసిపడేశారు వైఎస్ఆర్ పాలనలో. కానీ ఈ రోజు చంద్రబాబు గారు అన్ని పథకాలని, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలని అమలు చేస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తా ఉన్నారు. అలాగే ఈ రోజు మిడ్ డే మీల్స్ పెట్టి విద్యార్థుల ఆకలి బాధలు తీర్చారు. బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. అలాగే పాఠశాలలో మిడ్ డే మీల్స్ 44,119 పాఠశాలలో 33,81,000 మందికి విద్యార్థులకి ఈ రోజు మిడ్ డే మీల్స్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దీన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా విద్యార్థులకి క్వాలిటీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్,
మరి మంచి ఆహారం, పౌష్టికాహారాన్ని మిడ్ డే మీల్స్ లో అందిస్తూ ఈరోజు విద్యార్థులు ఆరోగ్యం బాగుండాలి, అప్పుడే బాగా చదువుకుంటారని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి, మరి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే గ్రామసీమల అభివృద్ధి కోసం ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక నిధులు విడుదల చేశారు. ఆ రోజు స్థానిక సంస్థల్లో నిధులు ఎత్తుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, పక్కదారి పట్టించారు. కానీ ఈరోజు స్థానిక సంస్థలకు కూడా నిధులు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారి సహకారంతో చక్కగా గ్రామాలు ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ మిడ్ డే మీల్స్ ని సమర్థవంతంగా అమలు చేస్తాం. క్వాలిటీ ఫుడ్ పిల్లలకి అందజేస్తాం. పిల్లలు బాగా చదువుకునే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా, వ్యక్తిత్వ వికాసం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ప్రభుత్వ కళాశాలలో, హై స్కూల్స్ లో కూడా పెడతాము. దాని వలన గొప్ప భావి భారత పౌరులు తీర్చిదిద్దుతాం. తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని నంబర్ 1 గా తీర్చిదిద్దుతాం, తయారు చేస్తాం. కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే అని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సభ్యత్వంతో పాటు బీమా కల్పించిన మొదటి పార్టీ టీడీపీ అన్నారు. మాటల్లో చెప్పడమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5,144 మంది కార్యకర్తలకు 102 కోట్లు బీమా డబ్బులు అందించడం పార్టీ చిత్తశుద్ధికి, కార్యకర్తలపై ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణానికి చెందిన 5 టీడీపీ నాయకులు ₹1,00,000 శాశ్వత సభ్యత్వం తీసుకొనగా ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి దుశ్శాలుతో సత్కరించి అభినందించారు. ఇంతటితో వినడానికి సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.